నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బేగంపేటలో పార్టీ నాయకులతో భేటీ అయిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతున్నాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. పార్టీ మారే ఆలోచన లేదంటూనే బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. తన నిర్ణయం తనను తీసుకోమని తనకు సంకేతం అందిందన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని జీవన్ రెడ్డి తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బేగంపేటలో పార్టీ నాయకులతో భేటీ అయిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చేరుకుల అంశం అనేది ప్రస్తుతం అగ్ని రాజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కాంగ్రెస్ కండువ కప్పుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. ప్రస్తుతం దాంట్లో భాగంగా జగిత్యాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి కాంగ్రెస్ కండువా కప్పింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అగ్ని రాజేసినట్టు అయిందనే చెప్పాలి. ఎందుకంటే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రమేయం లేకుండానే తనతో సంప్రదించకుండానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారనేటటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ కూడా అదేవిధంగా మరొకవైపు తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తనపైన నేను పోటీ చేసినటువంటి 2014, 2018తో పాటు 2023 ఈ 3 సార్లు కూడా నేను పోటీ చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారనేటటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఆయన నిన్నటి నుంచి కూడా తన నియోజకవర్గం కేంద్రంగా తన అనుచరులతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ఆయన అనుచరులతో భేటీ అయితే తాజాగా ఈరోజు హైదరాబాద్ చేరుకొని బేగంపేటలో ఉన్నటువంటి ఆయన నివాసంలో ప్రస్తుతం ఆయన అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు అదేవిధంగా ప్రతి పల్లెకి తిరిగి ప్రజల అభిప్రాయాలను తీసుకొని నేను ముందుకెళ్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంగా ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా బట్టి విక్రమార్క మరొకవైపు ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మున్సీ సైతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. మీరు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు అంటూ కూడా వారంతా కూడా బొజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు. మరి కాసేపట్లో 12:30కి అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీ సెక్రటరీకి నా రాజీనామాని ఇస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో మరోసారి అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 మంత్రులను ప్రస్తుతం బేగంపేటలో ఉన్నటువంటి ఆయన నివాసానికి పంపించడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రస్తుతం జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. భేటీ అయ్యే సందర్భంగా ప్రధానంగా ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం కానీ ముఖ్యంగా పార్టీ ఆయన పట్ల ఉండేటటువంటి ప్రాధాన్యతను ఆ జీవన్ రెడ్డికి వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి జీవన్ రెడ్డి ఆ 2 మంత్రుల మాట వింటారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఆయన ప్రమేయం లేకుండానే పార్టీ అన్ని నిర్ణయాలు తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అధిష్టానం నుంచి హైకమాండ్ నుంచి ఆయనకి ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారా లేదా ఆయన్ని మానాన ఆయన వదిలేస్తారా? ఎందుకంటే ఇప్పటికే ఆయన మాట్లాడుతూ కూడా ఆఫ్ ది రికార్డ్ తన నిర్ణయాన్ని తను తీసుకోవాల్సిన సంకేతాలు ఇచ్చారనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క మాటలను ఆయన విని ప్రస్తుతం పార్టీలో కొనసాగుతారా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా చెప్పినటువంటి మాటల్ని ఆయన వెనక్కి తీసుకుంటారా అన్నది మాత్రం చూడాలి. మొత్తానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 ఏళ్లకు పైగా కూడా కష్టపడి పనిచేస్తున్నటువంటి మాకు ఎటువంటి సూచన చేయకుండానే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను ఏ విధంగా
పార్టీలోకి తీసుకొస్తారంటూ కూడా ముందు నుంచి ఆ నేతలంతా కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో చేరినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ ఎమ్మెల్యేలు చేరినటువంటి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశంపైన బగ్గుమన్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే జీవన్ రెడ్డి బహిరంగంగానే ఆయన తన రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఏ విధంగా ఆయన విషయంలో ముందుకు వెళ్తుందో, ఆయన బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తుందన్నది మాత్రం చూడాలి. మరొకవైపు ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా దేవదాస్ మున్షి కానీ అధిష్టానంతో మాట్లాడి ఒకవైపు పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జీవన్ రెడ్డికి ఆ పిసిసి అధ్యక్షుడు పదవి ఇస్తామనేటటువంటి అభిప్రాయాన్ని ఆశ చూపుతారా లేక ఆయన్ని ఎంపిక చేస్తారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత, కీలకమైన నేత కాబట్టి ఆయన బొజ్జగించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈయన పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటి పదవిని కూడా ఆఫర్ చేస్తారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బట్టి అదేవిధంగా శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో భేటీ అయినటువంటి సందర్భంగా ఈ భేటీ ముగిసిన తర్వాత ఆ నేతలు ఏం మాట్లాడతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ.